वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं तन्मामवतु तद्रक्षामवतु अवतु माम् अवतु रक्षाम् ॐ शान्ति 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 हरिः ओम् सकलीवै तेजस्विनावधीतपस्तुमादित्यावहै ॐ शान्ति 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 श्रीमन्नारायण नारायणाय समस्तगुरुवाराय सर्वमंगलविग्रहाय श्रीभूरिराजराय नारायणाय नमः अस्मद्गुरुभ्यो नमः लोकगुरुं गुरुभिः सह पूर्वै पूर्वोत्तमदादुदारं दिनगपत्यरामुने संगीतुजानुगुरुं च भजेऽहं लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूरवे संसारद्विसन्दस्य जीवजीवादवे नमः लोकाचार्यकृपापात्रं कुलभूषणं समस्तलोकाचार्यकृपापात्रं कौण्डिन्यकुलभूषणं समस्तात्मगुणावासं वन्दे गुरुकुलोत्तमं नमस्ते शैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादत्तपरमप्राप्त्यकैङ्कर्यचारिणे लोकाचार्यपदाम्भूज राजहंसारितान्तरं ज्ञानवैराग्यजलधिं वन्दे सौम्यवनं गुरुं श्रीजिह्वावततीशदासमबलम् अशेषशास्त्रविदं सुन्दरवरगुरुकरुणाकदलित ज्ञानमन्दिरं कलये श्रीशैलेशदयापात्रं जीवत्सादिगुणार्णवं यतीन्द्रप्रमणं वन्दे रमजामतलं मुनिं श्रियःपतियायि श्रीवैकुण्ठनिकेतनायि नित्यभुक्ताद्भाग्यनायि निरस्य आनन्दयुक्तनायिरिक्य सर्वेश्वरन् इदिल अकारम सकल चित्तत्वक्कु कारणमायि नारायण पदार्थक्कु संग्रहमायिरुक्कयाले सकल जगत्तुक्कु कारणमायि सर्वरक्षकनान एंबेरमानै चొల్లుగలదు ఇందులో నిన్నటి కాలక్షేపంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో మొదటి పదంగా చెప్పుకోబడేటువంటి ఓం అనేటువంటి శబ్దం యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నం జరిగింది. ఈ ఓం అనే దానికి ప్రణామము అని కూడా పేరు. ఈ ఓం అనే దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయని, ఆ 3 అక్షరాల్లో ఒకటి ఆ, రెండవది ఉ, మూడవది మా. ఆ ఉ మా కలిస్తే ఓం అయిందని అని చెప్పి ఇందులో ఒక్కొక్క అక్షరానికి అర్థం ఏమిటి అనేది వివరించి ఆ తర్వాత 3 కలిసినటువంటి ఓంకు ఏమర్థమవుతుంది అని మనకు వివరిస్తున్నారు పిల్లలోకాచార్య స్వామి. ఇందులో ఆ అనే దానికి పరమాత్మ, శ్రీయపతి, శ్రీమన్నారాయణుడు అని అర్థము అని చెప్పినారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు తన యొక్క విభూతిని అర్జునుడికి చెబుతూ అక్షరాణం అకారోస్మి అని వివరించినాడు. అక్షరాలన్నింటిలో ఆ అనేదే నా పేరు అని చెప్పినట్టుగా ఇక్కడ అకారమునికి విష్ణువు, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అని పేరు అనే అర్థం అని దీన్ని నిర్ణయించబోతున్నారు దీంట్లో అన్నమాట. ఈ అర్థం ఎట్లా వచ్చింది? ఆ అంటే అకారార్థో విష్ణు ఎట్లా అనే దానికి ఇప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా చూపుతూ శాస్త్రీయమైన విషయాలు చర్చించాడు. శాస్త్రం అంటే ఒక శబ్ద శాస్త్రం, శబ్దము ఎట్లా వస్తుంది, శబ్దములకు అర్థం ఎట్లా వస్తుంది అని వివరించే శాస్త్రానికి వ్యాకరణ శాస్త్రం అంటాం మనం. కనుక ఆ శబ్దం యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు వ్యాకరణ శాస్త్రం తీసుకొని చెప్పాల్సి వస్తుంది. కనుక ఇక్కడ అ అనే దానికి ఎట్లా ఇది పరమాత్మ అర్థం
అంటే అప్పటి దీంట్లో ఆ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి కారణము అని అర్థం, రెండవది రక్షణ అని అర్థం. వీటిని మరొక మాటలు ఏం చెప్తున్నారంటే ఆ అనే దానికి రెండు రూపాలు. ఒకటి ప్రకృతి, రెండవది ధాతువు అని. కొద్దిగా నెమ్మదిగా మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి అంటే మూలమైన పదార్థం అన్నమాట. పదార్థాలు, ఒక వస్తువు ఉంటుంది, దాని నుండి ఎన్నో పదార్థాలు, ఎన్నో వస్తువులు మళ్ళీ తయారవుతాయి. ఉదాహరణకు మట్టి ఉందనుకోండి, ఆ మట్టితోని ఎన్నో రకాల వస్తువులు, కుండలు, చిప్పలు, ఇలాగా గోడలు, ఇవన్నీ తయారవుతున్నాయి. అంటే మట్టితోనే ఇవన్నీ తయారవుతున్నాయి కనుక ఈ కుండ, చిప్ప మొదలగు వాటన్నిటికీ కూడా అసలు పదార్థం ఏది? దాన్ని మనం మట్టి అంటాము. దీనికే ప్రకృతి అని పేరు. మనం ఈ అసలు అనే భాష ఒకటి ఉండేది మనకి మర్చిపోయి ఉంటాము. ఈ గోడ కట్టేవాడు వెనకట మట్టితో గోడలు కడితే అసలు దొరుకుతున్నాం అంటారు. అస్సలు అంటే బేస్ అనమాట, అది మట్టి. అట్లాగే ఇక్కడ ఈ మట్టితో తయారంటే అర్థం ఏంటి? వీటన్నిటికీ బేస్ ఏది? దేనితో తయారైంది? దేనితోనైతే మొత్తం రకరకాల వస్తువులు తయారవుతాయో, ఇంకా ఏదైతే మళ్ళీ ఇంకో దాంతో తయారు కాదో దానికి ప్రకృతి అని పేరు. మట్టితో తయారవుతుంది, మట్టి అంతే. ఆ మట్టి నుండి మీకు అన్ని తయారవుతాయి. బంగారం నుంచి రకరకాల నగలు తయారవుతాయి. కనుక రకరకాల నగలకు మూలమైనటువంటిది కనుక దానికి ప్రకృతి అని పేరు. కనుక ఇక్కడ ఈ ప్రకృతి ఏంటి? ఈ మిగతా వాటిని ఏమంటామన్నా వికృతులు, అంటే వికారాలు, అంటే దాంతో తయారైనవి అనమాట. ఇక్కడ ఈ ఒక వస్తువు నుంచి మరొక వస్తువు తయారవడం అంటే ఏమిటి అనేది శాస్త్రంలో, ఈ వస్తువు నుంచి ఆ వస్తువు పుట్టిందా, ఈ వస్తువు నుంచి ఆ వస్తువు తయారైతే కేవలమాట ఇదే వస్తువు మరొక రూపంలోకి మారింది అని అర్థం. మట్టే ఇలా నీరు తెచ్చుకోవడానికి ఇలా దానికి ఒక పెద్ద ఉబ్బుగా ఉండే బొత్త లాంటిది, వీటికి మూత లాంటిది ఇలాగ తయారైపోయింది అన్నమాట. అంటే మట్టి యొక్క మార్పు, పరిణామము అన్నమాట. ఆ మట్టి ఇలాగా నూనె పోయడానికి ఒక చిప్పలాగా ఇలా మారింది అన్నమాట. కనుక మట్టి యొక్క మార్పు లేకపోతే ఉంటాయో, పరిణామాలు లేకపోతే ఉంటాయో వాటిని వికృతులు అంటాము. అంటే ఈ మూల పదార్థం యొక్క ఈ ప్రపంచమంతా కూడా ఇది వికృతి, వికారం. అంటే ఏమిటి? పంచభూతాలు, గాలి, నీరు, వెలుతురు అనేటువంటి ఈ పంచభూత తేజో వాయు ఆకాశంలోని పంచభూతాలు ఉంటాయే, వాటిని ముద్దగా చేస్తే అది ప్రకృతి. దాని నుండి ఇక రకరకాల శరీరాలు, రకరకాల సృష్టి జరిగిందా, ఇదంతా వికృతి. ఇది బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? ఈ మొత్తానికి బేస్ ఏమిటంటే ఆ ముద్ద. ఇట్లాగే ఇక్కడ కూడా ఇది ఆ అనేటువంటిది లోకములో మనం మాట్లాడేటువంటి అన్ని మాటలకి ఇది ప్రకృతి. అంటే ఆ నుండి అన్ని పుట్టాయి. అన్ని పుట్టాయనడానికి బదులు ఏమన్నారు మనం? ఆ నుండి అన్ని మార్పులు వచ్చాయన్నమాట. ఇక్కడ నేను మీకు తమాషాగా ఉండడం కోసం చెప్పానే, ఈ అంటే అచ్చులో ఆ, ఈ, ఊ, రూ, రు, లు ఇవన్నీ అక్షరాలు ఉంటే ఈ ఎట్లా వచ్చింది అంటే ఈ అనేది మనం వేరే అక్షరంలాగా రాస్తున్నాం. కానీ నిజంగా చూస్తే ఆ అనేదానికి గుడిస్తే ఈ, ఆ అనేదానికి పంపిస్తే ఊ అని ఇలాగ ఆ అనేదే మార్పులు చెందుతూ వచ్చింది. దీనికి మనకు ఇప్పుడు హిందీలో రాసేవాళ్ళు ఆశయ పంపిస్తారు. మనం అక్షరాలంటే ఇట్లాగే రాయడం జరుగుతుంది. కనుక ఆ నుండి అన్ని అక్షరాలు వచ్చినాయి. ఈ అక్షరాల నుంచి ఒకటి ఇంకేటైతే ఇప్పుడు వేరే హల్లులు ఉన్నాయి, అంటే ము, క ఇలాంటి ఉన్నాయే, వాటికి కూడా ప్రకృతి బేస్ ఇదే కావాలి. ఎందుకంటే లేకపోతే ఉచ్చారణే రాదు. కనుక అన్నిటికీ మూలమైంది ఆ అనేది మనం చెప్పినప్పుడు ఇది ప్రకృతి అంటాం. అకారం అనేది సకల శబ్దములకు ప్రకృతి. ఈ శబ్దములు రెండు రకాలు ఉంటాయి. ఒకటి వేద శబ్దం, వైదిక శబ్దమని, రెండవది లౌకిక శబ్దమని. వైదిక శబ్దం అంటే ఏమిటి? వేదములలో ఉన్న మాట. ఈ వేదములలో ఉన్న మాటను ఎవడో తయారు చేసింది కాదు, అది యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటి నుంచి వస్తుంది అంతే. కనుక దాంట్లో మార్పు ఉండదు. అది శబ్దము, అది ఉన్నట్టుగా నిత్యము అంటాం ఆ శబ్దానికి. అంటే దీంట్లో మార్పులు చెందు అటు చెప్పి ఇది చెప్పి ధాతువులు ఇలా మారి అడ్డుమూలు చేర్చి వచ్చింది కాదు అనమాట.
కనుక దీనికి ప్రధానంగా ఏంటంటే ఈ పరమాత్మ సృష్టి ఎప్పుడైతే ప్రళయం అయిపోయినాక మళ్ళీ సృష్టి చేయాలనుకున్నప్పుడు పరమాత్మ ఏం చేసినాడు, సరే బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి వేదాన్ని చెప్పాడు అని. ఆ వేదం చెప్తేనే అప్పుడు యో వేదాలు ఆ వేదముల గురించి చెప్పేటప్పుడు ఆ వేదము నుండి తానేంటంటే దాని ఆధారంగా చూసుకొని బ్రహ్మదేవుడు అన్ని సృష్టి చేశాడు అని. ఇది మనకి ధాత యథాపూర్వమ కల్పయదు ఆ ఉన్నదంటే చూశాడు. మనిషి అని ఒక వర్డ్ ఉంది అక్కడ. ఆ మనిషి అనేటువంటి మానవ అని అర్థం. మానవ అంటే తనకు ఆకారం వర్ణం అన్ని కూడా అందులో వేదంలో వర్ణించున్నాయి. దాని ప్రకారం ఇక్కడంతా తయారు చేస్తున్నాడు. అంటే తయారు చేయడానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతవరకు లేని వస్తువును తయారు చేయడం ఒక పద్ధతి అయితే, రెండవది దాని గురించి మోడల్స్ అని తయారు చేస్తాం. నువ్వు ఒక కుండం తయారు చేయవయా అన్నావు అనుకోండి, కుండం తయారు చేయాలంటే వాడికి ఐడియా వచ్చేస్తుంది కుండ అనగానే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని. ఎందుకంటే ఇవాళ చూశాడు ఆ వస్తువుని. కనుక ధాత యథాపూర్వం కల్పయదు ఉన్నట్టే చేశాడు. కనుక సృష్టి అనేది అంతకుముందు ఉన్నది ఇలా ఎట్లా ఉందంటే ఆ వేదంలో చెప్పినట్టుగా ఉంది. కనుక ఆ వేదాలలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వైదిక శబ్దములు అంటాం. ఇక తర్వాత ఆ వేద శబ్దమునే ఆధారంగా చేసుకొని మళ్ళీ మనకు ప్రపంచంలో రకరకాల చెట్టు పుట్ట ఇంకా ఎన్నో రకాల మాటలు వస్తున్నాయే. ఇవన్నీ కూడా మనము తయారు చేసుకున్నాం వాటిని. అవి కూడా వేదాన్ని మోడల్గా చూసుకొని వస్తున్నాయి. కనుక వీటిని లౌకిక శబ్దములు అంటాం. కనుక శబ్దములు 2 రకాల. వైదిక శబ్దంలో ఒక్కో మార్పు ఉండదు. లౌకిక శబ్దంలో ఎట్లా అంటే అట్లా ఉచ్చారణలో మార్పు వస్తుంది. అందుకే వైదిక శబ్దానికి ఉచ్చారణలో మార్పు ఉండకూడదంటే గురువు ద్వారా ఆచార్యుల ద్వారానే గురు శిష్య సంబంధంతో ఉచ్చారణ అనుచ్చారణ పూర్వక అది ఎట్లా పలకాలి ఆ గురువు చెప్పాడు, ఈయన నేర్చుకున్నాడు. మళ్ళీ ఈయన ఇంకోటి చెప్పాడు. అట్లాగే వస్తుంది పరంపరగా. కానీ దానికి ఒక అక్షరం అటు ఒక అక్షరం ఇటు ఒక సౌండ్ అటు ఒక సౌండ్ ఇటు రావడానికి వీల్లేదు. దాన్ని ఎట్లా ఉచ్చరించాలని చెప్పేటువంటి దానికే శిక్ష అని. శిక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర ఉంటే ఆ శిక్షా వ్యాఖ్యానం ఏమిటి, ఈ ఉపనిషత్తు ఏదైతే చదువుతున్నామో ఆ ఉపనిషత్తులో ఉండేటువంటి అక్షరాల్ని ఏ రకంగా మనం పలకాలి దీన్ని మేము వివరిస్తున్నాము అని. వర్ణస్వర ఈ స్వరం ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అని మనకు శిక్షావళి అంతా అదే చెప్తుంది. ఈ శిక్షావళిలో తర్వాత వ్యాకరణం అంటే ఆ ఉచ్చారణ సంబంధించినది శిక్ష. ఇట్లా పలకాలి, ఇట్లా అని ఏదైతే మనకి ప్రొనౌన్సియేషన్కు సంబంధించినటువంటి సైన్స్ ఉందో దాని శిక్ష అలా ఉన్నాయి. ఇక అలా కాకుండా శబ్దం ఉంటుంది. ఆ శబ్దం ఎట్లా తయారైంది ఏది ఎట్లా అవుతుంది గ్రామర్ వ్యాకరణం అది. కనుక శిక్ష వ్యాకరణం అది ఎంత ఉండాలి అన్న అక్షరాలు ఛందస్సు ఇలాగా. అంటే ఇంత పకడ్బందీగా అక్షరం వేదాక్షరం ఉంది కనుక ఆ వేదాక్షరం ఎప్పుడు మారేది కాదు కనుక అది నిత్యం అనుకుంటూ ఆ వైదిక శబ్దాల్లో మార్పు ఉండదు. సరే ఇప్పుడు మనం మారుతున్నామంటే ఇక దానికి కష్టం పట్టిస్తున్నాం. మనం ఎట్లా చెడిపోతున్నామో వైదిక శబ్దాన్ని కూడా సర్వనాశనం చేసి ఇంకెందుకు కొంతకాలానికి 100 ఏళ్ల వరకు వేదం ఎవడిదో చెప్తే వాడు దీర్ఘానికి. ఎందుకంటే ఆ శబ్దములకు అర్థం ఒకటి ఉంటుంది. ఆ అర్థం ఏంటంటే నీ ఉచ్చారణ బట్టి అర్థం వస్తుంది. ఆ వేదంలో చెప్పినటువంటి పరమాత్మ తత్వం సరిగ్గా స్పష్టంగా అర్థం కావాలంటే దాని ఉచ్చారణ కూడా సరిగ్గా అట్లాగే ఉండాలి. ఇప్పుడు మనకు తెలియదండి లోకంలో నువ్వు వచ్చినావు అనేటప్పటికీ సరిపోయింది. నువ్వు వచ్చినావు అన్నావు అనుకోండి, కాస్త దీర్ఘం తీసి అంటే నేను రాకూడదా అయిపోయింది. నువ్వు వచ్చినావు అంటే ఇదివరకు రాలేదు అని అర్థం. ఈ 2 మాటలు ఆ సౌండ్స్లో చేంజెస్ వల్ల మీనింగ్ చేంజ్ అయింది. మరి అటువంటి దాన్ని మనం పాటలు గారి దాన్ని ధ్వని చెప్పుడు దుక్కులు చేస్తే ఇంకేమవుతుంది. కనుక ఇక్కడ వైదిక శబ్దం ఇంతదాకా భగవత్ కృప వల్ల మరి అది నిత్య శబ్దంగా ఇట్లా వస్తూ వచ్చింది ఈ వైదిక శబ్దాలు. ఇక లౌకిక శబ్దాలు అంటే మనం ఏదో తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రకృతి ఆ అనేది ఏదో ఉందో ఈ ఆ అనేటువంటిది అన్ని శబ్దములకు అది వైదిక శబ్దం కానీ లౌకిక శబ్దములు కానీ అన్నింటికీ మూలం హెడ్ అదే బేస్ అనేది. అందుకే ఇక్కడ అకారో వై సర్వావాక్ అనేటువంటిది ఉపనిషత్తులో ఉన్నమాట. సర్వావాక్ అన్ని మాటలకి అంటే వేద శబ్దంలోకి అన్నిటికీ అకారో వై అకారమే అని అర్థం. వై అంటే ఓన్లీ ఏ అది దాని నిజంగా మనం చెప్పి మరి ఇప్పుడు ఏ భాషలో లౌకిక భాషలో కూడా ఏమున్నది. మనం తెలుగులో ఆ అంటున్నాము, ఇంగ్లీష్లో అంటున్నారు వాడు, తర్వాత వాడు ఊరిలో వస్తే అది పని అనే ఉద్దేశం అంటే ఇలాగ ఎక్కడ చూసినా అదే బేస్ ప్రతి భాషకి కూడా అలాగే చెప్పారు. కనుక ఇది మనం విన్నాం. ఇక్కడ ప్రకృతి అని అవుతుంది కదా ఇక్కడ. ఇక దీనికి మనకు కొన్ని ప్రమాణాలు ఇచ్చారనుకోండి. వాస్తవానికి వేదముల్లో ఉండేటువంటి శబ్దాలన్నిటికీ కూడా మరి ఇది
ఆ అనేది బేస్ ఎట్లా, అదే ప్రకృతిని ఎందుకు చెప్తావు అంటే ప్రణవాద్యా ప్రణవాద్యాస్తదా వేదా ఓంకార ప్రభో వేదా అని సరే అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు చెప్తున్నారు. అంటే వేదములన్నిటికీ ఏళ్ళకి వచ్చినాయి, ఓం నుంచి వచ్చినాయని చెప్పాం. ప్రణవాద్యా వేదా, ఓం అంటే వేదం విస్తృతమైంది. చిన్న ఓం అనేటువంటి చదివించి స్ప్రెడ్ అయిపోయింది వేదం అంతా, ఋగ్వేదం ఇలా వచ్చేసినాయి. మరి ఓం అనేది ఎట్లా వచ్చింది అని దానికి మళ్ళా ఇంకొక యుద్వేదాలు స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత. ఏదైతే వేదమనుక ముందు ఓం అని స్వరం పలుకుతామో, వేద వైకుంఠతో అంటాము, తస్య ప్రకృతి లీనస్య, అటువంటి ఓంకారానికి ప్రకృతి అంటే ఆ ఓలో కూడా దాని బాగా మన లోపలికి దాన్ని దంచి దాన్ని పూర్తిగా లోపలికి లీనం చేసేస్తే ఆ మిగులుతుంది. ఏదైతే మిగులుతుందో ఆ ప్రకృతి అంటాము. ఆ ప్రకృతి యొక్క అర్థమే సపర మహేశ్వర. మహేశ్వర ఏదైతే ఆ ప్రకృతి ఉందో దానికి సంబంధించిన అర్థమునే మహేశ్వరుడు అంటాము, అతనే పరమాత్మ అని ఇక్కడ చెబుతూ ఇక్కడంటే వేదములకు మూలము ఓంకారము, ఓంకారములకు మూలం ఆకారము. అంటే దాన్ని రివర్స్లో చెబితే ఆ నుండి ఓం పుట్టింది, ఓం నుండి వేదాలు పుట్టాయి అనేటువంటి ఈ 3 వేదాలు కూడా దీంట్లో వచ్చాయి. కనుక మొత్తం వేదముల అన్నిటికీ ఆ అనేది ముఖ్యమని చెప్పడానికి ఒక ప్రమాణం ఇచ్చారు. మరి లౌకిక శబ్దములకి ఆ అనేది నేను ప్రాక్టికల్గా మనం ఒక తమాషగా తెలుసుకున్నాం. కానీ విష్ణు పురాణంలో దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. నామరూపంచభూతానం కృత్యానంచ ప్రపంచనం వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకారసః. నామరూపంచభూతానం కృత్యానంచ ప్రపంచనం అంటే భూతాలు ఇక్కడ పుట్టినటువంటి సకల వస్తువులకి నామము రూపము 2 ఉన్నాయి. ఈ ఒక వస్తువులకి రూపము నామము 2 తయారు చేయడమే సృష్టి. సృష్టి అంటే ఏమి లేదు. మట్టి ఉందనుకోండి, ఆ మట్టితోటి మనం ఒక కుండం తయారు చేసామంటే ఒక రూపం, దానికి ఒక పేరు. అది లేకపోతే ఇంకేం కాదు. కనుక నామ రూపం ఇది భూతం బట్టి పుట్టిందనమాట. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఏదైతే పుట్టిందో దానికి ఒక ఆకారం ఉంది, దానికి ఒక రూపం ఉంది. దీన్ని పరమాత్మ సృష్టి చేశాడు అని చెప్పి మనకి వేదాలు చెబుతున్నది. దాన్నే విష్ణు పురాణంలో పరాశరుల వారు చెబుతూ కృత్యానంచ, కృత్యములు అంటే పనులు. ఇక్కడ 3 రకాల రూపము నామము, అది చేసే యాక్టివిటీ పని ఉంటుంది కదా. కుండ తయారు చేస్తే దానికి ఏం పని, లేకపోతే నీళ్ళు తెచ్చేది ఒక పని, నీళ్లు నింపుకునేది ఒక పని. ఇలాగా ప్రతి వస్తువునికి కూడా ఒక రూపం ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. అది ఎందుకు తయారు చేయబడుతుందో దానివల్ల ఒక పని ఉంటుంది. ఈ 3 కూడా ఈ చెప్పేటువంటి మాటలని కూడా వేదం నుండే వచ్చినాయి. వేద శబ్దం నుండి ఇలా తయారు చేయడం చకార సహా. దేవతలకు ఇక్కడి నుంచి దేవతల సృష్టి దాకా చిన్న వస్తువు నుంచి ప్రతి దాకా కూడా రూపము కానీ నామము కానీ సర్వము కూడా వేద శబ్దం నుండి వచ్చినాయి అన్నాడు. వేద శబ్దం అంటే అర్థం ఏంటంటే వేద శబ్దమును మాడవగా తీసుకొని చకారాలుగా ఇక్కడ చూడండి. చకార అంటే చేసినాడు అని అర్థం. ఈ వేద శబ్దములకేమో అవే వచ్చినాయి, ఇదేమో తయారు చేసినాడు. కనుక ఇలాగా తయారైనటువంటి మాటలకే లౌకికములు అన్నాం. కనుక ఇక్కడ ఏముంటుంది, వేదముల నుండి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, ఇక్కడ మేము ఇచ్చినటువంటి ఒక రీజన్ ఏదైతే ఉందో అది మన ఊహకు సంబంధించింది. ఇప్పుడు ఆనే అన్ని అక్షరాలకు మూలం ఉందని మనం ప్రాక్టికల్గా చూచాం. అట్లా కాదు, మరి ప్రమాణం ఏమిటి అనేటప్పటికీ వేద శబ్దాల నుంచే లౌకిక శబ్దములన్నీ ఆ మాటలు వచ్చినాయి అన్నప్పుడు వేదం దేంట్లో వచ్చింది, వేద శబ్దం ఓంకారం నుంచి వచ్చింది, ఓంకారం దేంట్లో వచ్చింది, ఆ నుంచి వచ్చింది. కనుక ఆ నుండి ఓంకారం, ఓంకారం వేదములు, వేద శబ్దాలు మాటలు చూసి లౌకిక శబ్దములు. కనుక ఈ లౌకిక శబ్దములకు కూడా బేస్ ఏమిటి అంటే ఆకారమే. ఇది దానికి అర్థం చెబుతూ ఇక్కడ ఇది అన్నిటికీ మూలం కనుక ఆ అంటే దీనికి ప్రకృతి అని అర్థం అన్నమాట. ఈ ప్రకృతి అంటే బేస్. దీనికి ఏమర్థం, దీనికి నారాయణుడు పరమాత్మ ఎట్లా అర్థం తీశావు అంటప్పటికీ దానికి మరొక ఇది ఇట్లా ఉంచాడు. ఉంచి 2వ వైపు నుంచి వెళ్ళడానికి అప్పుడు ఎందుకనకంటే ఈ సృష్టి ఎవరి వల్ల జరిగింది, ప్రపంచమంతా ఎవడి వల్ల జరిగింది అంటే పరమాత్మ వల్ల. దానికి మళ్ళీ మనకు ఉపనిషత్తులు ఒక మాట ఇచ్చాడు. ఇస్తూనే ఏమిటి, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రజంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఏది బ్రహ్మ అంటే దేని నుండి ఇవి పుట్టినాయో, దేని వల్ల రక్షింపబడుతున్నాయో, దేనిలోకి ఇవి చేరినాయో అది బ్రహ్మ. అంటే ఏమన్నమాట, వీటన్నిటికీ కనిపిస్తున్న ప్రపంచానికంతటికీ మూలము దేని నుంచి వచ్చింది అది బ్రహ్మ, అది పరమాత్మ. అంటే ఈ ప్రపంచమంతటికి సృష్టికి మూలమైన వాడు పరమాత్మ. అంటే సృష్టికి కారణం ఎవరు, పరమాత్మ.
కనుక అన్నిటికన్నా కారణం ఈ సృష్టికి ప్రకృతి ఎవరు అంటే మూలం ఎవరు అంటే పరమాత్మ. ఇది అయినప్పుడు ఈ పరమాత్మ మూలము, ఇక్కడ ఈ శబ్దములకు మూలమేది అకారము. కనుక ఇక్కడ ఈ ఆ అనే దానికి అర్థం ఏమవుతుంది? ఆ అంటే సౌండ్, దానికి మీనింగ్ ఏమో అక్కడ ఉన్నటువంటి ఇది కారణమే అది కారణమే అయినప్పుడు శబ్దములకు కారణం ఇది, వస్తు పదార్థములకు కారణం అది. కనుక పదార్థములకు కారణమైన దాని పేరే ఆ. కనుక అకారాంతో విష్ణువు అని చెబుతూ దీన్ని మనకు శాస్త్రంలో ఒక మాట చెప్పారు. దాన్నే వాచ్య వాచక సంబంధం అని. ఇది కాస్త కథలాగా లేదు కానీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రము వేరు, కావ్యము రసం వేరు. కనుక కావ్య రసము చమత్కారం తమాషాలు కథలేమో అవి గుండెకు సంబంధించినవి. ఇది ఈ శాస్త్రం అనేదేమో మెదడుకు సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది. అయితే దీని ఆనందం దీనికే, దాని ఆనందం దానికే. సినిమా చూస్తే ఆనందం సినిమాకే, సర్కస్ చూస్తే ఆనందం సర్కస్కే. కనుక ఈ సర్కస్ సీట్ లాంటిది అన్నమాట. ఇది ఈ మస్తిష్క మేధో మధురం అంతానే ఇది జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ సాధారణంగా అది హేతు ఒక్కొక్క దానికి కారణం చెప్పేటప్పుడు మరి ఈ రెంటికి సంబంధం ఎట్లా చెప్పావు అంటే దీన్ని వాచ్య వాచక సంబంధం అంటాం. నువ్వు ఆ అంటే ఇది కారణం చెప్పేస్తుంది, వచ్చే కారణం పరమాత్మ, శబ్దాల కారణం ఆను. మరి దీనికి లింక్ ఎట్లా? ఎందుకు అట్లాగానే ఎట్లా చెప్తున్నావు? దేర్ ఫోర్ అని చెప్పేస్తున్నావు, ఎట్లా చెప్తున్నావు నువ్వు? దానికి ఒక కారణం ఉండాలా? నువ్వు ఏం ఉత్పత్తి చేసినా దానికి రీజన్ తెలిస్తే పోవాలి. కనుక ఇక్కడ ఏమైపోయింది? ఏమిటంటే వాచ్య వాచక సంబంధం. వాచ్య వాచక సంబంధం అంటే వాచకం అంటే చెప్పే మాట, వర్డ్, శబ్దం చెప్తామే. ఇక్కడ ఏ మాట చెప్పినా ఇది వాచకం, తెలుగు వాచకం అన్నామండి. అంటే వాటికి తెలుగు చెప్పేది అనమాట. వాచకం అంటే చెప్పే మాట, మాట అన్నమాట. అంటే ఒక పేరు అని అర్థం. ఒక వస్తువు యొక్క పేరు ఏ వస్తువుల గురించి చెబుతుందో అది వాచకం. తర్వాత ఆ చెప్పే మాటకి వాచకము, ఏ వస్తువుకు అది పేరో అది వాచ్యము అంటాం. అది మీనింగ్. దీంతో ఏం అర్థమవుతుంది? అందువల్ల ఇది పుస్తకం, వర్డ్ ఎంత ఉందో అది వాచకం. పుస్తకం ఇదైతే కనిపిస్తుందో ఈ పదార్థం ఇది వాచ్యం. అయితే పుస్తకానికి వాటికి ఏం సంబంధం ఉంది? దీన్ని వాచ్య వాచక సంబంధం అంటే ఆ మాటకి ఈ మీనింగ్కి రిలేషన్. దీన్ని వాచ్య వాచక సంబంధం. ఎందుకండి అంటే భాష అంతా అట్లే ఉంటుందిగా. మనకి ఇక్కడ ఏం లేకున్నా సరే మనం ఒక మాట చెప్పేటప్పుడు అక్కడ పుస్తకం వస్తే అంత మనం అనలే వాడి పుస్తకం సరపీట తీసుకొస్తాడా అంటే పుస్తకం అనే సౌండ్కి వాచకానికి ఏదైతే ఆ పదార్థం అయితే ఉందో, ఆ మెటీరియల్ మ్యాటర్ అయితే ఉందో అది పుస్తకం వచ్చేసి ఓహో పుస్తకం అంటే ఇది తీసుకొచ్చాం. ఇది రిలేషన్ ఎంత క్లోజ్గా ఉంటుందంటే ఆ శబ్దం వినగానే అర్థం మొత్తం వచ్చేస్తుంది. ఈ రెండింటినీ మనం విడదీయడానికి వీల్లేదు. ఎంత విడదీయడానికి వీల్లేదంటే ఇంకా అవి న్యాచురల్గా ఉంటాయన్నమాట. అందువల్లే ఒక వస్తువు ఉందంటే దానికి ఒక పేరు ఉంటుంది, ఒక పేరు ఉందంటే దాని కూడా ఒక వస్తువు ఉండాలి. వితౌట్ మ్యాటర్ నో మీనింగ్. అసలు వరదేది ఎక్కడ ఉంటుంది? కనుక ఈ రెంటికి విడదీయరాని సంబంధం ఉంటుంది. దీని వాచ్యవాచక సంబంధం అంటాం. కనుక ఇక్కడ ఈ వాచ్యవాచక సంబంధం ఉన్నప్పటికీ ఇక్కడ ఏమిటి? ఇది కారణమైన మొదటి మూలమైన వస్తువు అన్నాం. ఇది స్వభావత అంటే యాజ్ ఇట్ ఈస్. స్వభావత అంటే ఉన్నట్టే దానికి. మరి దీనికి ఇక్కడ దీంట్లో అది స్వభావత యాజ్ ఇట్ ఈస్. అక్కడ వర్డ్ ఉందంటే దానికి ఒక వస్తువు ఉండాలి, దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఆ ఉంది. ఆ అంటే దేనికి అంటే ఒక పేరు. దేని పేరు అంటే అప్పటికి అక్కడ మనకి ఇక్కడ ఒక వస్తువు కనిపించాలి, ఇక్కడ ఒక వస్తువు ఉంది, మరి దీని పేరేంటి అన్నప్పుడు అక్కడ కనుక ఇక్కడ ఏమైందంటే అకారార్థోపిచ్చు. కనుక ఇది సకల సృష్టి మూలమైన పరమాత్మ, ఆయన్నే నారాయణుడని, ఆ తర్వాత ఆయనకి అకారం అని పేరు అని చెబుతూ దీనికి ఇక్కడ ఒక ప్రమాణాలు ఇస్తున్నారు. అష్టాక్షర శరీరాంగ ప్రణవాద్యక్షరేణతు. అష్టాక్షర శరీరాంగ ప్రణవాద్యక్షరేణతు అకారేణ అఖిలాధార పరమాత్మా అవిధీయతే. అష్టాక్షరిలో ఉండేటువంటి అష్టాక్షరిలో ఒక పార్ట్గా, అంగం అంటే ఒక పార్ట్గా ఉండేటువంటి ఈ ప్రణవం ఉండే ఓంకారం ఉందే, ఆ ఓంకారంలో ఉండే అకారమునకి అఖిలాధార పరమాత్మ విధీయతే. సకలమునకు ఆధారమైన కారణమైన పరమాత్మని చెప్పబడతాడు. ఎందుకో చెబుతూ ఇక్కడ సమస్త శబ్దమూలత్వాతకారస్య స్వభావత. అకారమునికి అంటే న్యాచురల్గానే దానికి సకల శబ్దములకు మూలం కనుక సమస్త శబ్దమూలత్వాదకారస్య స్వభావత సమస్త వాచ్యమూలత్వాద్ బ్రహ్మణోపి స్వభావత. సకల అకారము శబ్దములకి అది స్వభావ మూలము,
తను సకల వస్తువులకి మూలం బ్రహ్మ కనుకనే వీటికి వాచ్యవాచక సంబంధ తయో అర్ధాతుత్యతే కనుక వాచ్యవాచక సంబంధం అనేది వాటికి అర్ధా అంటే దేఫో అందువల్ల అంటే ఏంటి ఇక్కడ ఇదొక నామం ఉన్నది ఇప్పుడు చెప్పేవే నామం ఉన్నది రూపం ఉందా దానికి వస్తువు ఉండాలి వస్తువు ఉన్నది పేరు ఉండాలి కనుక ఇక ఇదే ఉంది అక్కడ ఈ వస్తువు ఉన్నది అక్కడ ఆ శబ్దం ఉన్నది కనుక అర్ధ అంటే అందువల్ల తప్పనిసరిగా వాచ్యవాచక సంబంధంతో ఆ అంటే పరమాత్మ అని ఇది ప్రకృతి అర్థం ఉంటుంది తెలిసిందా ఇక్కడ దీంట్లో ఇంతగా చెప్పిన తర్వాత ఇక రెండవది ఏంటి ఇక్కడ మరొక విషయం మనకు తెలియాలి దీన్ని ఏం చెప్తుందంటే ఈ కారణం చెప్పి ఇది నారాయణ పదత్తుకు సంగ్రమాయనుకయాలే ఇది కారణం సకల శబ్దములకు కారణం కనుక అని ఒక కారణం చెప్తారు ఇది నారాయణ శబ్దానికి సంగ్రహం అంటే షార్ట్ ఫామ్ ఇప్పుడు నారాయణ అనే దానికి మనం నిజంగా ఈ రోజుల్లో షార్ట్ ఫామ్ చెప్పాలంటే పెద్దగా మొదటి అక్షరంతో ఫస్ట్ లెటర్ తోటి చెప్పేస్తాం మనం ఇక్కడ నారాయణ అంటే నా అని చెప్పాలి లేకపోతే ఎన్ అని చెప్పాలి అలా కాకుండా ఆ అన్నాడు అనమాట ఎందుకొరకు అంటే మనం సాధారణంగా మనము చేస్తున్నటువంటి సంగ్రహ మాటలు షార్ట్ ఫామ్స్ ఉంటున్నాయో ఆ లెటర్స్ని బట్టి మనం పెట్టేస్తున్నాం ఇక్కడ లెటర్ కాదు మీనింగ్ని బట్టి కంప్లీట్ చేయాలి అని దృష్టి పెట్టి ఆ నారాయణ అనే దానికి ఆ అనేది షార్ట్ ఫామ్ ఉంది అంటే ఆ అనే మాటలో ఏ అర్థం ఉందో అది నారాయణ అనే మాటలే వివరిస్తుంది అని అర్థం ఇది ఎట్లాగా అని దానికి మళ్ళీ ఉపనిషత్తులకు వెళ్తే అక్కడ ఈ సృష్టికి మూలము సజీవ సౌమ్య ఇదభద్ర ఆసి అని ఒక చాంద్రోగ్య ఉపనిషత్తులో ఈ లోకానికి అంతా ముందు సత్ అనేది ఉండేది ఆ తర్వాత ఆత్మావా అరే ఇదభద్ర ఆసి ఆత్మ అనేది ఉండేది బ్రహ్మావా ఇదభద్ర ఆసి దీనికి ముందు బ్రహ్మ ఉండేది అంటే ఇంతకన్నా ముందు సృష్టి రాకన్నా ముందు ఉన్నటువంటి వస్తువులకి సత్తను ఆత్మను బ్రహ్మను ఇలా పేర్లు ఉన్నాయంటూ నారాయణ ఇదభద్ర ఆసి అని లాస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇంకో పేరు లేదు కనుక ఆ తర్వాత అంతేకాకుండా మిగతా ఇంతకుముందు చెప్పేటప్పుడు ఇది కాకుండా మరొకటి అని చెప్పకుండా ఇక్కడ నారాయణ అనువాకంలో చెప్పేటప్పుడు నారాయణ అతడే ఉన్నాడు చెప్తూ నా బ్రహ్మ నా శివ నా ఈశాన అని ఇలాగా ఇతనే ఉండేది చెబుతూ ఇక మిగతా బ్రహ్మ లేడు వాడు లేడు వీడు లేడు మొత్తం నెగటివ్గా చెప్పేసినాడు అంటే అర్థం ఏంటనమాట నారాయణుడే ఈ సృష్టికి మూలంలో ఉండేది అన్నప్పుడు ఆ మూలంలో ఉన్నవాడికి నారాయణుడని పేరు ఆ మూలంలో ఉన్నవాడికి నారాయణుడు అని పేరంటే ఆ అని పేరు పెట్టాం కదా అంటే ఆ అనే దాంట్లో ఏమేమి అర్థాలు ఉన్నాయో నారాయణ దాంట్లో అంతకన్నా దాన్ని వివరించి అర్థాలు తప్ప మరొకటి కాదు కనుక ఆ అనేటువంటి వర్డ్ ఆ అనేటువంటి శబ్దము ఇది ఈక్వల్ టు నారాయణ ఇది ఈక్వల్ టు ఆ అంటే ఆ అనే దానికి అది వివరణ అన్నమాట అదేందా ఇక్కడ ఏమిటి వివరణ అంతప్పటికీ ఈ ఆ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ప్రకృతి అర్థం చెప్పాము ఇంతవరకు ఇక ధాతు అర్థం బట్టి మేము తర్వాత తెలుస్తాం ప్రకృతి అర్థం అనేటప్పటికీ ఆ ప్రకృతిలో అతను కారణము అన్నదే నారాయణ అనే దానికి కూడా కారణం అనే అర్థం వస్తుంది సకల స్థితి కనుక ఆ అనేది నారాయణకి అర్థమని సంగ్రహమాయను కయాలి నారాయణ శబ్దానికి ఆ అనేది షార్ట్ ఫామ్ ఈ రెండు కారణాలు కనుక అక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు ఆ అంటే నారాయణే పరమాత్మ అని ఒక రీజన్ చెప్పారు ఇక రెండవది ఏంటి అంటే సాధారణ ధాత్వార్థము అని ఇప్పుడు ప్రకృతి అర్థం అంటే మనకు బాగా అర్థమవుతుంది ఇక తర్వాత అని ప్రకృతి అర్థం వల్ల తెలియదంటే కారణం రీజన్ అతనే సృష్టికి మూలమని ఇందులో కారణము కార్యము రెండు ఉంటాయి కార్యం అంటే ఏ వస్తువు తయారవుతుందో అది కార్యం ఈ వస్తువులకు మూలం ఏదైతే ఉంటుందో కారణం దాని నుంచి ఇది వస్తుందన్నమాట అది మార్పే ఇది జరిగిపోయింది ఇక ధాత్వార్థం అంటే ఏమిటి ఇక్కడ మనకు ఒక అంశం ఉంది సాధారణంగా భాషలోని పదములన్నీ కూడా ధాతువుల నుండి వచ్చినాయి అంటారు ధాతువులు అంటే క్రియలు అని అంటారు చూడండి మన పని ఇప్పుడు సంస్కృతంలో ఉండేటువంటి మనకి భాష ముందు సంస్కృత భాషనే కనుక చాలా అద్భుతమైన భాష అది మనకి ఏ భాషలో ఆ వ్యక్తిత్వం ఉండదు మనకి సాధారణంగా ఈ వస్తువు పేరు ఏమిటి అనేటప్పటికీ ఆ వస్తువు పేరు అంటే ఆ వస్తువు యొక్క రూపాన్ని బట్టో వస్తువు యొక్క గుణాన్ని బట్టో వస్తువు యొక్క అది చేసే పని బట్టో దానికి వర్డ్ వస్తుంది తప్ప దానికి ప్రత్యేకంగా నేను పెట్టిన పేరు కాదు ఇప్పుడు మనము పెట్టుకునేటువంటి పేర్లకి ఆ పేర్లకి తేడా ఇస్తారు నామూలకి వర్డ్స్ వేరే ఉంటుంది మనం కొన్నిటికి ఏం చేస్తామంటే ఏదో ఒక పేరు పెట్టి ఎంతో పేరు పెట్టేస్తాం మన ఇష్టం పేరు పెడతాం ఎందుకు పెడతామనేది అది వేరే మాట దాంట్లో లక్షణాలు పెట్టవచ్చు లేకపోతే ఇంకేదో పెట్టవచ్చు మన ఇష్టం ఎందుకు పెట్టవచ్చు ఎవడో కొడుకు పుట్టాడు పుడితే ఏం పేరు పెడతారండి అంటే వాడికి ఇస్తాం మనకి ఏదో ఓ సినిమా యాక్టర్ పేరు సంతోషం వాడి పేరు చేస్తారు అది వేరు అంటే ఏంటి అది దానికి సంబంధం లేకపోవచ్చు వస్తువు యొక్క లక్షణానికి వస్తువు యొక్క గుణానికి వస్తువు యొక్క కార్యక్రమానికి
లక్షణం లేకుండా ఉండడం అనేది సాధారణంగా లౌకిక శబ్దాలు ఇక్కడ పెట్టుకుంటాం. కానీ సంస్కృత శబ్దం అట్లా ఉండదు. ఆ శబ్దం ఉన్నదంటే అంటే మీరు శబ్దాన్ని చీల్చి దాన్ని బాగా అర్థం చేసుకుంటే అసలు ఒరిజినల్ మ్యాటర్ ఎట్లా ఉందో మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. మనం చాలా ఆశ్చర్యమైనటువంటి భాష అది. దురదృష్టవశాత్తు మనం పోగొట్టుకున్న విషయం వేరు. చూడండి, ఉదాహరణకి అక్కడ చూడండి, ఎక్కడైతే గవాక్షం అని పేరు ఉందనుకోండి, అంటే ధాతు బట్టి ఎట్లా వస్తుందని చెప్పడానికి ఇది మనం ఎగ్జాంపుల్ చూపించుకోవాలి. ఇప్పుడు గవాక్షం ఉందనుకోండి, గవాక్షం అంటే కిటికీ అని అర్థం. కానీ ఆ కిటికీ ఎట్లా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు అంటే గవ్ అంటే ఆవు యొక్క కన్ను లాంటి సైజు అనమాట. అది ఎప్పుడు ఆ కిటికీ ఎట్లా ఉంటే ఆవు కన్ను ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఆవే అన్ని ప్రధానం కనుక అదే ప్రేమ. వాడు ఇల్లు కట్టుకున్నా కానీ గోపు అమ్మడేది శుభమస్తునిచ్చాం కనుక గవాక్షము అంటే అర్థం ఏంటి? ఆవు కన్ను లాంటిది అని అర్థం. అంటే ఆ సైజులో అట్లా పెట్టారని అర్థం. కానీ దానికి కిటికీ అని ఎందుకు పేరు పెట్టారో నాకు తెలియదు. ఇలాగా అంటే ఒక వస్తువు ఒక శబ్దం ఉంటే ఆ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం అంటాం మనం. వ్యుత్పత్తి అంటే దానికి ఎందుకు ఈ పేరు ఇట్లా వచ్చింది? ఇలాగ మొత్తం మనం దాని నిఘంటువులో చూస్తే, అమరకోశంలో చూసినా శబ్దం యొక్క నిఘంటు ప్రతిదానికి వ్యుత్పత్తి ఉంటుంది. అంటే వై ఎందుకు ఇది ఇట్లా అంటున్నాం మనం. ఇప్పుడు సర్పము, సరతి ఇది సర్ప, అది ఊరికి స్వరూపం కదిలే ఉంటుంది కనుక అది నడవదు కనుక సర్పము. భుజంగము అని దానికి పేరు. భుజంగం అనేది పేరు అంటే అది కాళ్ళతో తనదు, భుజంతో రాసుకుని పోతుంది కనుక. ఇలాగా అంటే ఆ వస్తువు యొక్క ధర్మం, దానికి యాక్షన్, దాన్ని బట్టే మనం చెప్తాం. కనుక ధాతు అంటే అది ఏ వస్తువు ఏ యాక్షన్ నుండి అది ఈ పదార్థం ఈ శబ్దం తయారైందో దానికి ధాతువు అంటాం. దానికి రూట్, మనం ఇంగ్లీష్లో రూట్ అంటాం. రూట్ అంటే మూలం కదా. దానికే ధాతువునికి క్రియ లేక వర్స్ అంటున్నాం మనం. ఇది దాని నుంచి ఇది పుట్టిందనమాట. ఇది ఎట్లా పుట్టిందనడానికి లౌకిక శబ్దాల్లో ఉంటుందే మనకు. తిండి, తిను అని అనుకోండి. తిను నుంచే తిండి, తిన్నాడు, తింటున్నాడు, తిండిపోతు ఇవన్నీ వచ్చినాయి తిను నుంచి వచ్చింది. ఆ తిను రేపు వచ్చింది లేదు, కానీ సంస్కృతంలో ఆ యాక్షన్ వస్తుంది. కనుక ఈ రకమైన దాన్ని ధాతువు అంటాం. అంటే శబ్దము దీని నుండి మనకు తయారవుతుందో అది ధాతువు అనేది. ఇక్కడ ఆ అనే దానికి ఎట్లా వచ్చింది? ఇంకొక విశేషం ఏంటంటే ఆ ధాతువు ఉంటే ఆ ధాతువునికి ఏం మీనింగో కూడా ఇంబడే ఉంటుంది. అది మన అదేంటి ముఖ్యంగా ఈ సంస్కృత శబ్దాలకి నిఘంటు కొడతామే అమరకోశం మీనింగ్ చెప్పేటప్పుడు ఈ ధాతువు అంటే ఇది రూట్, దీని నుంచి అన్ని వస్తువులు. రూట్ అంటే ఇదే మూలం కదండి. దీంట్లో అయితే అన్ని చెట్లు కొమ్మలు రెమ్మలు వచ్చినట్టే ఏ శబ్దము నుండి ఏ మూలం నుండి అన్ని రకాల శబ్దాలు అంటే దానికి సంబంధించిన శబ్దాలు వచ్చినాయో అది మూలము. ఆ మూలమునికి ఏం అర్థము అని ఉంటుంది అక్కడ. ఆ మూలములకు ఉండే అర్థమునికి ఆ అర్థాన్ని కూడా అక్కడ మీనింగ్ చెప్పేస్తారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ దీంట్లో ఆ ఉందనుకోండి. ఆ అనేది ఆవు అనే మాట నుంచి వచ్చింది, ఆవా అనే మాట నుంచి వచ్చింది. ఆవా అంటే వా ఎగిరిపోయి ఆ మిగిలింది అని. ఆవా అంటే అర్థం ఏంటి? రక్షణే. ఆవా అనేది రక్షించడం అని అర్థం. ఇక దాని నుంచి అవతి అని సంస్కృతంలో ఎన్నో రకాల వార్తలు వస్తాయి. అంటే రక్షించడం నుంచి వచ్చింది అని. అవ రక్షణ అన్నప్పుడు ఏమైపోయింది? ఆ అంటే అర్థమేంటి? అప్పటిగా రక్షించేది అని మీనింగ్, ధాతు యొక్క మీనింగ్. ధాతువును బట్టి దీని అర్థం ఏంటి? రక్షించేది అని అర్థం. తర్వాత దాని ఆ శబ్దం నుండి అన్ని శబ్దాలకు మూలము కారణము దీనివల్ల వచ్చిన అర్థం ఏంటి? ఇది కారణమైంది అని అర్థం అనమాట. కనుక అన్నిటికీ కారణమైంది ఇదే అర్థం, రక్షించేది అని అర్థం. కనుక ఆ అంటే ఆ అనేటువంటి శబ్దం వల్ల కలిగే వస్తువు అనేటువంటి గుణాలు ఏమిటి అంటే సకల లోకములకు సకల వస్తువులకు మూలమవడం, సకల వస్తువులు రక్షించడం అనేటువంటి తత్వం కలిగినటువంటి శబ్దం వస్తువులకి ఆ అని పేరు. అది ఎవరు? పరమాత్మ. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి నుండి పుడుతున్నాయో ఇది కారణం. ఏన జాతాని జీవంతి, ఎవరి వల్ల బతికిస్తున్నారంటే రక్షించడం. దేవునిలోకి ఏ ప్రయంతి, దేంట్లో పోయి చేరుతున్నది పోవడం కూడా రక్షించడమే. రక్షించడం కాపాడడం ఏంటంటే అవతల మనకి ఎవడో వచ్చి కొట్టవచ్చుడు లోపలికి వచ్చి కొట్టవుతాను పెట్టుకోవడం, అప్పుడు రక్షించినట్టేగా. అక్కడ ఉన్నవాడు తిరుగుతున్నంతసేపు రక్షించినాడు, లోపలికి వచ్చినామంటే ఇది రక్షించేదే. కనుక రక్షణ అనేది ఉన్నదో భూతాన్ని జాయంతే ప్రయంతి అభిసంవిశంతి అన్న ఇదంతా సరే. ఈ రకంగా ఈ పరమాత్మ రక్షించేవాడు, పరమాత్మ కారణుడు అని చెప్పాను. కనుక ఈ కారణము రక్షణ అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ అని దానికి కనుక అకారం అనేది పరమాత్మకి మూలము.
ఇదంతా కొద్దిగా అంటే మనం తెలుసుకోవాల్సింది సామాన్యులం మనం తెలుసుకోవాల్సింది అంటే ఆ అంటే పరమాత్మ పేరు ఇది తెలుసుకుంటే చాలు. సకల కారణములైనవాడు, సకల రక్షకులైనవాడు, సకలానికి మూలమైనటువంటి పరమాత్మ పేరు అని సామాన్యంగా తెలుసుకోవాలి. ఈ పేరు ఎట్లా వచ్చింది అనేటప్పటికీ ఇంత చర్చ అన్నమాట. అది ఎట్లా వస్తేవి మనకు కావాల్సిందంటే ఇంట్లో భోజనం హాయిగా మిఠాయి తినాలనుకున్న వాడికి తీయగా తినాలి. సరే ఇది ఎట్లా తయారు చేసిన సంగతి వేరు. ఇక్కడంతా ఈ తయారీ చెప్పి ఇది చెప్తున్నాం అనమాట. కనుక అవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోకుండా సరే దాని గురించి తెలిసిన ఒకరికి చెప్పాలి కదా. ఇక్కడ అందువల్ల ఇక్కడ చెబుతూ నారాయణ పదత్తుకు సంగ్రామాయుక్తయాలే సకల జగత్తుకు కారణమాయ్ సర్వరక్షకనాన ఎంబరమానై చొల్లిగలదు. ఇప్పటిదాకా ఆ అనే అక్షరము ఎంబరమానై చొల్లిగలదు. ఎంపెరమాన్ అంటే పరమాత్మ అని అర్థం. పెరమాన్ పేరు అంటే పెద్దవాడు అనమాట. ఎవడు పరమాత్మ అంటే పెరమాన్ అర్థం. పరమా ఆత్మ, ఆత్మ అంతటా వ్యాపించింది. మా పర దీనికన్నా పైది మరొకటి లేదు కనుక దేనికన్నా మించినటువంటిది మరొకటి లేదు, అది పరమాత్మ. దాన్నే తమిళంలో పెరుమాన్ అన్నిటికన్నా పెద్దది అర్థం అనమాట. ఆ పెరుమాన్ ఎవరు? ఎం పెరుమాన్ అంటే మనవాడు అనమాట. నా పరమాత్మ అని అర్థం అనమాట. అంటే నేను పరమాత్మకు దగ్గర వాడిని అర్థంలో చెబుతూ ఆ ఎం పెరుమానై చొల్లిగలదు. విమలం పేరు చెబుతుందా అకారానికి అని ఇంత దూరం దాకా నిన్నటిదే ఇదంతా అంటే దీన్ని కాస్తవని వివరించుకొని చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ ఇత్తాల్ இவ்வக்ஷரத்தில் பிரகுத்தியர்த்தமான காரணத்துவம் ధాత్వర్థమాన రక్షత్వకం చొల్లిత్తాయత్తు. ప్రకృతి అర్థమైన ప్రకృతి అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అకారం ప్రకృతి రూపంలో ఉన్నప్పుడు ఒక కారణమని, ధాతు రూపంలో ఉంటే రక్షకము అనే అర్థాలని ఇది ఎలాగొచ్చిందో చెప్పేశాము అంటున్నారు. కనుక సకల కారణమైన రక్షకుడైన పరమాత్మనే అకారానికి అర్థము. ఆ అంటే సర్వేశ్వరుడు పరమాత్మ నారాయణుడు అని అర్థం అన్నమాట. ఇది ఎందుకు నారాయణుడు అంటే నారాయణ పదానికి సంగ్రహం కనుక ఇది అని చెప్పిన తర్వాత ఇక్కడ కాస్త ఇంకొక శాస్త్రీయమైనటువంటి డౌట్ తీస్తున్నాడు. అది కాస్త నెమ్మదిగా చెప్పుకొని ముందుకెళ్దాం. సర్ ఈ వకారత్తకు నారాయణ సంగ్రహతయా రక్షకవాచికత్వం சொல்லும் போதும் ధాతు సిద్ధ విశేషత్తై అవలంబితే వేదే అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు నారాయణ, ఇప్పుడు నీవు ఆ అంటే నారాయణ అనే అర్థం చెప్పేస్తుంటే ఇక్కడ దీని అర్థం వచ్చింది సకల మూలము కారణము అని, సకల రక్షకుడు ఆయన అంటున్నాం కదా. అన్నప్పుడు దీని నారాయణ అనేటువంటి పాటలో నారాయణుడు మనకు కారణము అన్నాం, రక్షకుడు అంటున్నావే, ఈ రక్షకుడు అనేటువంటిది అయితే ఉండదు ఆయన చేసే పని బట్టి అంటున్నాం కానీ అసలు ఆ వర్డ్లో మీనింగ్ లేదు కదా అంటున్నారు ఇక్కడ. ఇప్పుడేంటి రక్షకుడు నారాయణ అందరూ రక్షిస్తారు కనుక రక్షకుడు అంటున్నాం. సరే ఆయన చేసే యాక్షన్, ఆయనకు ఉండేటువంటి పని బట్టి సర్వరక్షకుడు పరమాత్మ కనుక నారాయణుడే అతని పేరు నారాయణ రక్షిస్తాడు అంటమే. కానీ ఇక్కడేమిటి నారాయణ శబ్దానికి ఆ అనేది నువ్వు షార్ట్ ఫామ్ అంటున్నావు అంటే ఎక్స్పాన్షన్, అదే కదా ఆ అనేది ఎక్స్పాన్షన్. నారాయణ కుదిస్తే కనుక ఆ పదంలో ఏ అర్థం ఉందో ఈ పదంలో మాటల్లో కూడా ఏ అర్థం రావాలా శబ్దం బట్టి. కనుక అందుగా వస్తువు యొక్క గుడాన్ని బట్టి చెప్పడం వేరే మాట. మరి ఎట్లా వచ్చింది? ఇందులో రెండు పదాలు ఉన్నాయి, నారా ప్లస్ అయన ఉంది. నారా అయన రెండుంటే ఈ నారా అనే మాట ధాతు, ప్రతిదీ ధాతు నుంచి పుడుతుంది కదా, అలాగే అయన అని ధాతు నుంచి పుట్టింది. ఏం ధాతువులు అంటే అక్కడ నారా అంటే రింక్షయే అని ముందు మనకు వివరిస్తారు. ర్ అనేటువంటి మాట నాశనం అనే అర్థంలో ఉంటుంది. ఆ ర్ అంటే రా వచ్చింది. నా రా అంటే రా కాదు అంటే క్షయం లేనిది అనమాట, నాశనం లేనిది. ఏమిటి? ప్రకృతి. నర అంటే ప్రకృతి అంటే ఏదైతే ఎప్పటికి ఉంటుందో అది నర. మరి దాంతో తయారైన వస్తువు కనుక నారదు అంటే అది దాంతో తయారైంది అనమాట. చెట్టు నారదు అంటే ఏంటి? దాని దాంతో తయారైన అర్థం. కనుక ర అంటే నశించేది, నా అంటే కాదు, నర అంటే నశించకుండా ఉండే ఎప్పటికీ పోకుండా ఉండే వస్తువు. దాంతో ఏది తయారైతుందో నార. ప్లాస్టిక్తో తయారైతే ప్లాస్టిక్ వస్తువులు, మట్టితో తయారైతే మట్టికి వస్తువులు గట్టిగానే ఇక్కడ కూడా నర అనే పదార్థం ప్రకృతి ఉందే దాంతో తయారైంది. అంటే ఈ మన సిద్ధాంతంలో ఈ ప్రకృతి పంచభూతాత్మ ప్రకృతి అది ఎప్పటికి ఉండేది కానీ ఇది నశించేది కాదు. మరి నశించేది కాదంటే పోతున్నాయి కదా, పోతున్నాయి అంటే అవి రూపాలు మారుతాయి అంతే. ఉదాహరణకి మనకి ఏం చేస్తాం, మట్టి ఉందనుకోండి, మట్టి కుండగా మారింది, కుండ బాగా వచ్చాము, మళ్ళీ మట్టి అయింది కానీ మట్టి ఎట్లుంటుంది. అట్లాగే కర్ర ఉందనుకోండి, కర్రను కాల్చేసిన బూడిదైంది, బూడిదైతే కర్ర బూడిద రూపంలోకి మారింది కానీ కర్ర ఇవ్వలే వస్తువులే.
కానీ పదార్థంలో మార్పు లేదు, ఇది మన సిద్ధాంతం. సరే సైన్స్లో కూడా అదే చెప్తుంది కదా, పదార్థం మ్యాటర్కి చేంజ్ ఉండదు అనేది. కనుక ఇదే సిద్ధాంతంలో ఆ పదార్థం కనుక ఈ ప్రకృతి పదార్థానికి నర అని పేరు, ఇది మారేది కాదు కనుక దీంతో తయారైనటువంటి చెట్లు గుట్టలు వస్తే దీనికి నారములు. ఒక చెట్లే గుట్టలుగా చాలా మనుషులు ఎదురు ఏదైతే తయారైందో నారములు. ఇది కనుక ఇందులో రక్షణ అనేది ఎక్కడ ఉంది? నశించనిది ఉంది, తయారైనది కానీ కాపాడేది లేదు ఇక్కడ. పోని ఇంకొక వాడు ఉంది అయన, నారాప్లసైన నారాయణ. అయన అంటే అర్థం ఏంటి? అయ అనేది ఉందో అన్ అనేది ఇన్ గతవు అని, ఇన్ అనేటువంటి ఒక రూట్ నుంచి వచ్చింది. ఇన్ అంటే అర్థం ఏంటంటే అది అందులో చేరేది లేక నడిచేది, అది ఇన్ అయన అవుతుంది. అంటే అది ప్రయాణం, పరాయణం, అయనం ఉంటుంది కదా. అక్కడ ఇలాగే ఇక్కడ ఇన్ అంటే నడవడం, చలనం, పోవడం, లేకపోతే ఒక చోట దానికి చేరి ఆధారం ఉండడం అనేది కనుక అయన అయింది. కనుక అయన అనేది నార అయన అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతితో తయారు వస్తువులన్నింటిలో కూడా పరమాత్మ ఉండి వాటిని కాపాడుతా ఉంటాడు కనుక నారాయణ అయింది. ఇలా రక్షణ అనేది ఎక్కడ ఉంది? అయితే ఉండు, అయితే లేకపోతే రక్షించండి. కానీ ఈ మాటల రక్షణ అనేది రక్షణ ఎట్లా చెప్తున్నావు అని అడుగుతారు. అడిగితే ఇప్పుడు దానికి మళ్ళీ అక్కడ చూపించి అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రక్షణ అనేది ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు అక్కడ ఏ సాధారణంగా రక్షణ అర్థం వచ్చింది. రక్షించాలంటే దేన్ని రక్షిస్తాడు, ఎట్లా రక్షిస్తాడు, ఏమి రక్షిస్తాడని వివరాలు దీంట్లో ఉన్నాయి కనుక ఆ రక్షణకు దానికి దీనికి ఒకటే కనుక ఈ నారాయణలో రక్షణ శబ్దం కూడా అర్థం కూడా ఉంటుంది అని శాస్త్రం. ఇక మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదు, అది చెప్పకపోతే కుదరలేదు చెప్తున్నాం అంతే. కనుక ఈ నారాయణ అనేటువంటి దాంట్లో రక్షణ ఉంది అని చెబుతూ ఇక్కడ అకారాలు నారాయణ అర్థం చెప్పారు. అయినప్పటికీ ఇక ఇక్కడ చాలా అందంగా అయినటువంటి అంశాన్ని వివరిస్తున్నారు. ఇప్పటిదాకానేమో మనకి మేధస్సుకు సంబంధించిన అంశం, ఇక ఇప్పుడు కాస్త ఆనందంలోకి లాగేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అవును రక్షిస్తున్నాడు అంటే రక్షించడం ఏంటి? మనకి చూడండి, ఏ మాటకైనా నన్ను కాపాడుకోవాలి, ఏమిటి కాపాడుతావు, నువ్వు కాపాడితే ఏం చేయబోతున్నావు అనేదాన్ని ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ రక్షిక్కయ్యావరు విరోధి అయిపోక్కయ్యం అపేక్షిత ఈ కొడుక్కయ్యం. ఇదానికి నేను చెప్పాను కదా, రక్షణ చేయడం కాపాడడం అంటే నీకు ఏదైతే పడిరాదో, ఏది వద్దనుకుంటావో, నీకేది విరోధమో దాన్ని తీసేయి, పొడగొట్టాలి. నీకేదైతే కావాలటమో అది రక్షణ, అంతే కదా. రక్షిస్తూ ఎవడ బట్టి కట్టేసేది అనుకోండి, నన్ను కాపాడినటువంటి తాళ్ళు విప్పాలి, ఇంటికి చేస్తారు. ఇది సంగతి రక్షణ అంటే. ఇట్లాగా రక్షణకి ఒకటి తీసేయడం, ఒకటి పెట్టడం. చెప్పేటప్పుడు ఏది తీసేయాలి, ఏది పెట్టాలి, ఎవరికి రక్షణ, ఎవరికి ఎట్లా అని చెబుతూ ఇక్కడ మనకి రక్షణ అనేది ఎవరికి? మనుషులకే కదా, మనకే కదా. ఈ జీవాత్మ కలిగిన శరీరాలకు రక్షణ. అనేటప్పటికీ పాపం చైతన్యం ఈ బట్టి ఆత్మతత్వం లేకుండా ప్రాణం లేనట్టుగా పడుండే వస్తువులకి మనం రక్షణ చేసినా చేయకపోయినా ఆ సంగతి వేరు. కానీ ఇక్కడ రక్షణ అంటే ఏమిటి అనేటప్పటికీ మనకు జీవాత్మలు 3 రకాలుగా చూపిస్తున్నారు. మనం ఉన్నటువంటి మనుషుల్ని, ఒకటి సంసారంలో ఉండేటువంటి బద్ధాత్మలు. బద్ధాత్మలు అంటే అర్థం ఏంటి? శరీరం లోపల బంధింపబడిన వాళ్ళు అనమాట. బంధింపబడి వాడు అందరినీ పెట్టాడు ఇందులో, కానీ మనం దానికే అతుక్కపోయిన వాళ్ళు అర్థం అనమాట. ఈ శరీరం కోసమే శరీరం సంగతి ఇది. వీటిని సంసారులు అని చెప్పారు. రెండవది ఏంటంటే ముముక్షువులు, అంటే దీని సంచి పోవాలి అనుకునేవాడు. అలా పడ్డారు నిజమే, ఎప్పుడు వదమా అని అవతల పడ్డవాడు అనుకునేటువంటి వాడు ముముక్షు అంటే దాన్ని చెప్పాను. ముముక్షు ఆహిరా అనే మాట, ముముక్షు కార్యవేండం రహస్యమూందు అనే సూత్రంలోనే ముముక్షు అంటే ఈ సంసారం నుండి, సంసార బంధము నుండి విడదీయబడి ఆ తర్వాత మళ్లీ జన్మాంటూ లేకుండా కేవలం పరమాత్మ యొక్క దివ్య సన్నిధిలో వాడి యొక్క సేవ వల్ల కైంకర్యంలో ఆనందాన్ని పొందాలి శాశ్వతంగా అనుకునేవాడు ముముక్షువు. మోక్షమును కోరేవాడు ఇచ్ఛ అన్నప్పుడు ముముక్షువు అవుతుంది అనమాట. కోరేవాడు ఉన్నామే. అలాంటి ముముక్షువును కాపాడడం అంటే ఏమిటి? రక్షణ అనేది ఎవరికి? సంసారంలో రక్షించాలి. అట్లాగే ఆ తర్వాత ముముక్షువును, ఆ తర్వాత వీళ్ళు కాకుండా అసలు సంసార ముక్తాత్మలు ఉంటారు. అంటే అయిపోయింది వాడికి ఆచార్య అనుగ్రహం వల్ల వాడికి సంసార సంబంధం పోయింది, వాడు చక్కగా ముక్తాత్మగా మారినాడు. అట్లాగే నిత్యాత్మలు ఉంటారు కాబట్టి వాడికి సంసార సంబంధం లేనటువంటి గరుడు, అనంతుడు మొదలైనవాడు. వాడు ముక్తాత్మ నిత్యాత్మలు వైకుంఠంలో ఉంటారే, మరి వాళ్ళు కాపాడడం అంటే ఏమిటి? ఆత్మలు అన్నింటినీ కాపాడేవాడు పరమాత్మ కనుక ఈ మూడింటిని తీసుకొచ్చి ఒక్కొక్క ఉదాహరణ పెడుతున్నారు. ఇక్కడైతే రక్షిక్కయ్య అంటే ఇక దీంట్లో ఒకటే రెండు, ఒకటి తీసేయాలి, ఒకటి పెట్టాలి, ఒకటి తీసేయాలి, ఒకటి తీయాలి. ఇది ఇక్కడ సంసారాలకేంటి? ఇవ ఈ రెండం చేతన నిన్న ఉడుకీడా ఇరుక్కం. ఈ రెండు తీసేయడం పెట్టడం ఎట్లా ఉంటుంది? చేతన ఇరుక్క అంటే మనుషులు ఆ జీవుల ఆత్మలు ఉన్నటువంటి స్థితిని బట్టి,
వాళ్ళకుండే అవసరాలను బట్టి తీసేయడం పెట్టడం ఉంటుంది అన్నమాట అని చెబుతూ ఇక్కడేంటి సంసారడి విరోధి శత్రుపీడాదిగల్. సంసారానికి ఏం కావాలి? సంసారం అంటే మనం ఈ లోకంలో ఉంటాం. సంసారం అంటే ఎవరో ఇక్కడ చెప్తారు వివరణ ఏంటంటే దేహ ఆత్మవాదుడు. అంటే ఈ శరీరమే నేను, ఇంకా ఆత్మ వేరు కాదు, శరీరమే నేనంటే శరీరం పోషణ, శరీరం కోసం, శరీరం అంతా శరీరం కోసమే, శరీర బంధువులు వీళ్ళందరూ కలిపేటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు వాళ్ళకి కాకుండా శరీరం కాపాడమే కదా. అంటే ఇక్కడ శత్రుపీడాదిగల్ అంటే శరీరం చెడిపోకుండా పడిపోకుండా దీన్ని ఎవరు తప్పకుండా కాపాడాలి. ఇది శత్రుపీడతో పాటు ఆదిగల్ అక్కడ ఆది మొదలుగలవి ఏంటి వాళ్ళు మొదలుగలు అంటే మీకు ఒక్క శత్రువుడే కాదు కదా, ఎన్ని రకాల శత్రువులు, రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, దరిద్రం ఉన్నది, ఎన్ని రకాల అవన్నింటినీ కూడా శరీరంకు ఎవడు తప్పకుండా ఉంచాలి, దీనికి ఏమి రోగం కాకుండా ఉంచాలి, దీనికి ఆకలి కాకుండా ఉంచాలి, దీనికి ఇంకేమో కావాల్సింది, ఇవన్నీ ఉంచాలి కాపాడడం. కనుక నాకు అన్నం కావాలి, ఇది కావాలి, ఇక మనం ఎన్ని కోరుతావో పరమాత్మని మనం రక్షించు స్వామి, ఏ కోరుతారు గివే అక్షరాలు కావాల్సింది. అందుకంటే అంత శరీరం సంగతి ఇన్ని చేసిన శరీరం ఇక్కడే వారిస్తాం మనం. అట్లా మనమే కాదు దాన్ని వాడు ఇంటి వాడు కూడా ఉంచుకోండి, తీసేది వారిస్తాడు ఈ చేతులు. అందువల్ల విలువ ఆత్మకే కానీ శరీరకు కాదు, ఆత్మ ఉన్నంతసేపే దానికి విలువ. కనుక ఇక్కడ సంసార విరోధి శత్రుకలం అపేక్షితం అన్నపానాదిహల్. అన్నపానాదిహలు ఏం కావాలి అంటే అన్నం ఇది ఆదిహల్ అంటే ఎన్నో అని చెప్పి అవి ఇస్తే కాపాడేట్టు లెక్క. ఇది రక్షించేవాడు ఎవడు? పరమాత్మ. అలాగే ముముక్షువుకు విరోధి సంసార సంబంధం అపేక్షితం పరమపద ప్రాప్తి. ఇక చెప్పాల్సిన సంసార సంబంధం పోవాలనుకోవడం ఒకటి, భగవత్ సన్నిధి కావాలనుకోవడం ముముక్షువుకు. అది పరమాత్మ కృప చేయమంటే ఎన్నడో అడిగారహలు పిదాంగళై ఉడన్ కూడవదెందుహలు అని అలవారు కదా స్వామి, నీతో ఎందుకు వస్తా, ఎక్కడికి వస్తా, ఏం సంగతి, ఇదేం సంసారం, ఎక్కడే అలాంటి వాళ్ళకు ఆ ఏడు మనం తీసేయాలి, ఉంచాలి. అట్లాగే ఆ తర్వాత ఆ ముముక్షమైన వాడు ఎందుకు కోరుతాడు ఇక్కడ చెబుతూ పోయి నిన్న జ్ఞానము పొల్లావజక్కుమ్మజ కుడంబం ఆయికొండు సర్వగం ఈ విభూతి ఎలేయుక్కయాగిర సంసార సంబంధం ప్రాప్యమాన అపేక్షితం భగవదనుభవాది అనుకూలమాన పరవర్తై ప్రాపిక్కయ్యని అని కాస్త దాన్ని వివరించినారు. అర్థం ఏంటంటే ఇక్కడ పోయిన జ్ఞానం పొల్లావజక్కం అనేటువంటి ఒక భాషణాన్ని మనకు నమ్మాడు వాళ్ళు మొట్టమొదట వారు రాసినటువంటి వారు 4 దివ్య ప్రబంధాలు రాస్తూ తిరువారి నుంచి వరకు వస్తుంది. వాటిని 4 వేదాలతో సమానం ఉంటామే. ముందు ఇదే దాంట్లో ఉంటుంది మొదటి కాలంలో పోయిన జ్ఞానము పొల్లావజక్కుడకు అని చెప్పి స్వామి తాము రాసినటువంటి ఆ గ్రంథం నుండి విశేషాలన్నీ కూడా వారికి విన్నప్పం చేయదు, మీకు ప్రార్థన చేస్తున్నాను. ఏమిటంటే ఇదిగో అంటే పొయ్యి నిన్న జ్ఞానము, నేను ఉన్నటువంటి ఏంటంటే పొయ్యి అంటే అబద్ధం అనమాట. నిన్న ఉన్నటువంటి జ్ఞానం, నా జ్ఞానం ఎలాంటిదంటే అబద్ధమును జ్ఞానంగా భావిస్తున్నాను. అబద్ధమైన జ్ఞానం అంటే అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం, ఏమిటి అబద్ధం అంటే ఏదైతే అసలు నిజమైనటువంటి నేను అంటే ఆత్మానుకునే బదులు ఈ శరీరమే నేను అనుకుంటున్నాను. ఈ దీంతో ఏమైపోయింది తర్వాత ఈ పొల్లావుకి ఈ శరీరం రక్షణకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాను, పరిగ్రహానికి అందరినీ దుష్ట పనులు చేస్తున్నాను. కార్యక్రమాలు రజత్వం అంటే కార్యక్రమాలు పొల్లా అంటే అబద్ధం. ఈ దీన్ని కాపాడుకోవడానికి ఎన్ని పనులు చేస్తున్నాను, నేను దుర్మార్గాలు చేస్తున్నాను. ఈ దుర్మార్గాలు చేసేవారికి అజక్కు ఉడగం. ఈ కర్మలు చేయడం వల్ల కర్మ ఫలితాలు ఉంటాయి. ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి రకరకాల శరీరాలు, ఏ పాపం చేస్తే ఏదో శరీరం ఎలకగలో పిల్లిగనో శరీరంలో ఇంక ఇట్లా కూర్చునే ఉన్నాం. మళ్ళీ దాంతో మళ్ళీ పనులు చేస్తున్నాం. ఇలాగా ఈ సంసారంలో ఉండి ఉన్నాం కనుక వీటిని తొలగించి నన్ను వీటిని అన్నింటినీ మాకు తొలగించడానికి మేము అడగకుండానే మమ్మల్ని రక్షించడానికి ఎన్నోసార్లు నీవు ఇక్కడ దిగాలి స్వామి. మా స్వభావం ఇట్లాగే పనులు చేయడం, శరీరాలు పోవడం, పనులు చేయడం, శరీరాలు పోతే మనల్ని కాపాడడం కోసం ఎన్నెన్ని యోనియమాయి పిరందు, ఎన్ని రకాల అవతారాలు ఎత్తావో. అవతారాలు ఎత్తడం అనేది ఉన్నదో కాస్త గౌరవంగా చెప్పే మాట. కానీ అక్కడ మీరు అంటున్నారు ఎన్ని యోనియం, ఎన్ని గర్భాల్లోకి వెళ్ళి ఎన్ని గర్భవాసం అంటే ఎంత కష్టం. సామాన్యంగా గర్భంలో ఉండేటువంటి పిండానికి ఉండే బాధలు ఏమిటో, ఆ మలినంలో ఎట్లా ఉంటుందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే స్వామి ఈ సామాన్యమైనటువంటి మమ్మల్ని రక్షించడం కోసం, మాకు నీవు సేవలు చేయడం కోసం ఎన్ని యోనియమాయి అంటే ఒకసారి కౌసల్య గర్భంలో, ఒకసారి దేవకీ గర్భంలో, ఇంకెక్కడో ఉండి నువ్వు 10 నెలలు, అందరూ 9 నెలల నుండి, అందరు 10 నెలల నుండి, నువ్వు 12 నెలల నుండి అక్కడ ఉండేటువంటి రక్తం, మాంసం, మంచి చెడు వీటినన్నింటి మలినాల్లో పడి కొట్టుకొని
పట్టుకొని ఇన్ని ఎందుకు చేశాను, నీకు ఏం కర్మస్వామి, మా కోసం చేశావా, ఇన్ని చేసిన వాడివి, నేను ఒక ప్రార్థన చేస్తున్నాను నేను, ఎందుకంటే నా పరిస్థితితో చెబితే నువ్వు ఎందుకే వచ్చినావు కదా ఇక్కడికి అంటూ ఆ స్వామి అవతరించినటువంటి పద్ధతిని చెప్పుకుంటూ వారు ఇక్కడ ప్రార్థిస్తారు. అట్లాగే ఆ మాట ప్రకారమే ఈ శరీరం ఏదైతే ఉందో అలాగే ఎన్నెన్ని యోనియమా ఉన్నటువంటి పరిశ్రమ ఉజక్కూడకుమ్మని ఈ ఉడంబు శరీరం మలినమైన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరంలో ఉండే వాళ్ళకి ముక్తర్కు మోక్షవు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇచ్చేవాడు, అలాగే రక్షించడం అనమాట. అలాగే ముక్తర్కం నిత్యర్కం విరోధ కైంకర్యం హాని అపేక్షితం కైంకర్య వృద్ధి. ఈ అక్కడ ముక్తాత్మలకు వాళ్ళకేంటంటే అన్ని ఉండేటువంటి అంత ఆనంద భావంగా పరమాత్మ యొక్క ఆనందమే పొందుతూ ఉంటుంది కదా, వాళ్ళకి కోరికలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, మనకంటే ఇక్కడ ఏవో కష్టాలు ఉన్నాయి, మరి వాళ్ళకేంటి తీసేది, వాళ్ళకేంటి వాళ్ళు పొందేది అంటే వాళ్ళకు కష్టాలు జరుగుతాయి. ఏం కష్టాలు అంటే ఆ పరమాత్మ చూసి ఆనందించేటప్పుడు వీళ్ళంతా కోరుకునేది అయితే భగవత్ సంబంధములకు సంబంధించినటువంటి ఆ పరమాత్మ సేవలో ఆనందం పొందాలి అనేది వాళ్ళ కోరిక. కానీ అవి కూడా కైంకర్య అని ఆటంకాలు ఉంటాయి. ఏ ఆటంకాలు ఉంటాయి, ఇప్పుడు మనం సాధారణంగా చూస్తాం, మనం సామాన్యంగా ఏదో ఒక పని చేయబోతాం అనుకోండి, ఆ పని చేయబోయేటప్పటికి మనం అనుకోండి స్వామివారికి వచ్చేటప్పటికి ఇక్కడ మన కాలక్షేపం నేనే తీసుకొచ్చి ఏదో పుష్పాలు పెట్టాలి అనుకున్నాం, అది కూడా ఇంకో తెచ్చే పెట్టే, ఇక మన భాష చెప్పరాదు. అక్కడ పెట్టేది ఒక ఎంతసేపు దుఃఖం, ఎంత బాధ, ఎంత కదా. అందువల్ల ఇద్దరు సాగులు కలిశారట. ఇద్దరు సాగులు కలిసిన తర్వాత మనకు ఒక సంప్రదాయంలో ఒకటి ఉంది, ఏంటి భట్టర్వా చెప్తారు, ఇది ఏంటంటే ఎవరైనా పెద్దలు కలవగానే వారి మొదలు మనం దండం సమర్పిస్తారు. ఎందుకంటే దండం సమర్పిస్తుందంటే పరమాత్మ దాస చరమావధి దాసదాస, భగవంతుడికి ఎప్పుడు కూడా అందరికన్నా లోయెస్ట్ తక్కువ వాడే ఉంటాడు, వాడిని ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇది శాస్త్రం. అందువల్ల కృష్ణుడు ఆవులకు బదులు దూడలను కాసేవాడట. అంటే పరతంత్రుడు ఎవరైతే ఉంటాడో, అధీనమైన వాడు ఉంటాడో, వాడికి బలహీనుడే ఉంటాడో వాడికి పరమాత్మ రక్షకుడు అని లోకంలో ఉంది. కనుక నేను అందరికన్నా తక్కువ వాడిని అనిపించుకోవాలనుకుంటే మనం దాస 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 అంటాం. అందుకొరికి అడియా మరియా రడియా రియోం కలిగిందని చెప్పి మన కులశేఖరాలు సద్దాస దాస ప్రచారక భృత్య భృత్య ఇంకా వాస్తవాన్ని నేను ఉంటుంది. ఎందుకంటే నా మీద మొదలు నా సంగతి ముందు చూడాలన్నట్టుగా ఈ ఆచార్య సిద్ధాంతంలో కలిసేప్పటికీ ఆ దృష్టి పెట్టుకొని దాసాన్ని దాని పాప ఆ స్వామి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఈ స్వామి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, ఆయన చూడగానే దండం పెట్టాలి, వీరు చూడని వాళ్ళ పెట్టాలి, ఈ తాడుకోవడం అందరూ ఇంత వారు చూసినెవరు వీరు పోసినెవరు అంత వారు రాసి రామాదంతా దండం పెట్టారు. ఓ లేదు, ఎందుకంటే మీరు ముందు పెట్టి నాకదే అంటే వాళ్ళు దాని పెద్ద అయిపోయారు కదా, ఇంకా ముందు పరమాత్మ రక్షించినా కానీ మన కూడా రక్షిస్తాడు అని అన్నారట. వాళ్ళ కైంకర్య హాని, వాళ్ళకి ఏంటి పాపం చేస్తామనుకునేటప్పటికీ వాడు విసురుతామనుకుంటాడు, ఆ స్వామి పాదాలు అనుకుంటాడు, ఇంకొక అభిషేకం చేద్దామనుకుంటారు. అనేటప్పటికీ అక్కడే ముక్తాత్మలు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది. కనుక ఎక్కడంటే పాపం వాళ్ళకంటే విరోధీపోకి అంటే ఆ కైంకర్య హాని కలగకుండా అందరికీ కూడా రండి 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 అనుకుంటూ స్వామి వారి సేవ కలిగేట్టుగా ఎప్పటి అది ఇంకొకటి దాంట్లో ఏంటంటే వాడు ఒకసారి చేస్తే కదా ఎప్పటికి నేనే ఉండాలని అదొక అశేష వృత్తి, నిరంతర భుజులు కావాలనల్లా ఉడరాయమని అలవాలంటారు. ఇప్పుడు కాదు, ఎంతసేపు ఎప్పటికి నేనే కాలమెల్లాం ఇంకొకటి అదే అనేటువంటి ఒక ఆర్తి ఉంటుంది. ఆర్తిని ఇవ్వడమే ఆత్మగారి రక్షించడం. ఇలాగా రకరకాల ఆత్మలు రక్షిస్తారు. కనుక రక్షిక్యయ్యావదు అని దేవుడు రక్షణ అంటే అర్థం ఇది అని, అకారంలో రక్షణ అంటే అర్థం ఇది. కనుక అకారానికి రక్షణ చేస్తారంటే సకల శక్తులను మూలకారమైన పరమాత్మ, సకల విధములైనటువంటి ఆత్మలను రక్షించగలిగేటువంటి పరమాత్మ ఆయన్నే అనేటువంటి అర్థం మనకు అక్కడ వస్తుంది అని అకారానికి ఇక్కడ రక్షణాలు చెప్పుకున్నాం. అంటే ఇలా ఇది పరమాత్మకు తప్పని చెప్పి ఇక తర్వాత ఇంకా కొద్దిగా విశేషం అంటే అలాగే ఇప్పుడు అకారం అర్థంలో ఏమిటి అంటే సకల మూలములకు కారణమైన పరమాత్మ అని అర్థం చెప్పడానికి సకలానికి కారణమైన పరమాత్మ అకారం చెబుతుంది. అలాగే ఆ సకల రక్షకుడైన పరమాత్మ అనేది అకారం చెబుతుంది అన్నాం. ఆ తర్వాత ఈ రక్షణ అనేది చేయాలంటే ఎట్లా చేయాలనేది ఎవరుంటే చేస్తారనేది ఆ తర్వాత మనకి రేపు కాలక్షేపంలో వింటాం మనం. ఎందుకంటే ఇదిలే శ్రీ సంబంధం సంధేయం మన అమ్మవారు లేకపోతే నారాయణ రక్షించదట. కనుక మరి ఆ దాంట్లో అమ్మవారి పేరు కూడా రావాలి. అందుకొరకు నారాయణనే కాదు శ్రీమన్నారాయణ రావాలి. అది ఎట్లా వస్తుంది అనే దానికి శ్రీమన్నారాయణ చెడం ప్రపత్తి అన్నదే ఆ నారాయణానికి ఇక్కడ ఎట్లా వస్తుందనే దానికి మనం రేపటి కాలక్షేపంలో నేను సేవించుకున్నాం. ఓం తత్సత్య ప్రజాభ్య పరిపాలితాన్ని మార్గేణ గోబ్రాహ్మణి లోకాత్మస్తాసు ఆళ్వారి నిర్మాణ హాజీ డొనేషన్
नारायणाय ओम गणाय स्वाहा ओम पानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय ब्रह्मणे स्वाहा समस्त परिवाराय सर्वमंगल विग्रहाय श्री भूनिलाय श्रीमती नारायण श्री कांताय कल्याण हे ध्येयना श्रीवैकुंठवरक्ताय स्वामी विष्णु रमयारमण मंगलाचार्य सर्वेश्वरी राचार्य तत्दाय आस्तु बुद्ध्यात्मनावापृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु तत्सत् आचार्य